అందరికీ నమస్కారం. మన తెలుగు ప్రేక్షకులకి అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలతో మనం ఎప్పుడెప్పుడో ఎదురు చూస్తున్న మాస్ట్రో సినిమా ఈ నెల 17వ తారీఖున మన హాట్‌స్టార్లో రిలీజ్ అవుతున్నది. ఆ చిత్రం గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ఇక్కడ హీరో నితిన్ గారిని, అలాగే డైరెక్టర్ మేర్లపాక్ గాంధీని, చెల్లె మన మంగ్లీతో నేను కూర్చున్నాను. నేను మీరు అచ్చలేదు అదని తలుచుకొని చెల్లి ఒక చక్కటి పాటతో మనం షురూ చేద్దాం. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ముదాకరాత మోదకం సదా విముక్తి సాధకం కళాధరావతం శకం విలాసి లోకరక్షకం. ముదాకరాత మోదకం సదా విముక్తి సాధకం కళాధరావతం శకం విలాసి లోకరక్షకం. అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం నతాశుభాశునాశకం నమామి తం వినాయకం నమామి తం వినాయకం. సూపర్ అన్న. అంటే ఈ సబ్జెక్ట్ మీరు తీసుకునేటప్పుడు మీరు అనగానే మా అందరికీ గుర్తొచ్చేది ఒక మంచి స్టెప్స్, ఒక మంచి పెద్ద హీరోయిన్, ఒక పెద్ద డైరెక్టర్తో చేసే మీరు ఈ కథను చూస్ చేసుకోవడానికి అందులో అసలు ఈ హీరోయిజం అంటే మీరు అంటే ఒక సింబాలిక్, అలాంటిది మీరు ఈ క్యారెక్టర్ చూస్ చేసుకోవడానికి క్యారెక్టర్ నాకు ఇది ఒక కొత్త క్యారెక్టర్, ఇది ఒక బ్లైండ్ రోల్ క్యారెక్టర్, ఇంత ఇప్పుడు చేయలేదు. సో నాకు కొత్తగా ఉంటుంది అనిపించింది. అండ్ డైరెక్టర్ మన గాంధీ సార్కి ఐ వాజ్ వెరీ కంఫర్టబుల్ అండ్ కాన్ఫిడెంట్. సో అలాగే సినిమా మొత్తం మేము చూసాం, సినిమా కూడా వెరీ కాన్ఫిడెంట్. సినిమా చాలా బాగా వచ్చింది. మనం అందరం యాక్టింగ్ చాలా బాగా చేసాము. అందరం ఎస్పెషల్లీ మంగ్లీ అయితే చాలా చాలా బాగా చేసింది. మంగ్లీ ఆటో డ్రైవ్ చేస్తారు. అంటే మీరు యాక్చువల్లీ మీరు గుడ్ సింగర్ మాకు తెలుసు, కానీ యాజ్ ఆర్టిస్ట్ కూడా మీరు ఇంత ఉందని మాకు ఎప్పుడు లైక్ ఎవర్ న్యూ. సో మీ సినిమాలో మీరు చాలా 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 బాగా చేశారు సినిమాలో మీరు. థ్యాంక్ యూ సో మచ్. కానీ అన్న నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను మిమ్మల్ని. మీరు అందులో బ్లైండ్ క్యారెక్టర్ కదా, అవును. మీరు డాన్స్ చేసిరా దేంట్లో? ఈ సినిమా డాన్స్ అంటే మన లాస్ట్ సాంగ్ ఉంటుంది, లాస్ట్ మన మీరు ప్రమోషనల్ సాంగ్ లో బ్లైండ్ లేదు, ప్రమోషనల్ సాంగ్ కాబట్టి డాన్స్ చేసాము. అవును, స్టెప్స్ లేవు, ఓన్లీ పియానో ప్లే చేసుకోవడమే. బేసిక్ గా నితిన్ గారి స్టెప్స్ అంటే అందరికి తెలిసిందే. లైక్ సో నేను యాజ్ ఏ ఫ్యాన్ గా, బట్ ఈ సినిమా కాబట్టి స్టార్టింగ్ నుంచి అసలు నేను మీతో ఇలాంటి సినిమా అనుకున్నాను, మంచి ఒక కమర్షియల్ సినిమా అనుకున్నాను, డాన్సులు ఫైట్లు. దీంట్లో ఈ స్క్రిప్ట్ లో సాంగ్స్ అంటే పెద్ద డాన్స్ స్కోప్ లేదు, ఫైట్స్ కి స్కోప్ లేదు పెద్దగా. సో బాగుంది, అదే ఉండే మైండ్ లో. అట్లీస్ట్ లాస్ట్ అక్కడ నేను డాన్స్ వద్దులే అంటే ప్లీజ్ నచ్చేయంటే సరే అలా దానికి కొంచెం లైట్ గా చేస్తాను డాన్స్. 3 సినిమాలు జోనర్ వేరు, హీరోలు వేరు. నితిన్ అన్నతోటి ఇలాంటి సబ్జెక్ట్ చేయొచ్చు అంటే చూపెట్టచ్చు అని మీరు ఎలా అనుకున్నారు, ఎప్పుడు అనిపించింది? అంటే నేను ఫస్ట్ అందాదుని చూసినప్పుడే, లైక్ సో అందరికీ తెలిసిందే అందాదున్ రీమేక్ మాస్ట్రో అనేసి. సో చూసినప్పుడు నాకు బాగా నచ్చింది సినిమా. అండ్ ఇది చెయ్యొచ్చు రీమేక్ అని అనుకున్నా, బట్ సరే నేను అప్పుడు చూసిన తర్వాత వదిలేసాను. తర్వాత చేద్దాం అనుకున్నప్పుడు నాకు నితిన్ గారితో ఇలా అందాదున్ చేద్దాం అన్నప్పుడు నేను చాలా ఎగ్జైట్ అయ్యా బేసిక్గా. అంటే తన హీరో గారిని కొత్తగా చూపించవచ్చు ఈ సినిమాతో అనేసి. అంటే రీమేక్ ఒక కమర్షియల్ సినిమా చేయడం కన్నా ఇట్లాంటి సినిమా చేయడం అనేది ఇట్స్ లైక్ ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఈ సినిమా డెఫినెట్గా. మంగిలి, నీకు పాట ద్వారా అందరి ఇంటికి అందరి గుండెలకు పోయిన నిన్ను సినిమాకి అసలు ఎట్లా వచ్చినావు, ఆ క్యారెక్టరేషన్ ఎలా? అంటే అన్ఎక్స్పెక్టెడ్ గానే అన్న. అసలు యాక్చువల్లీ నేను ఒక ఛానల్లో చేయడం కూడా యాక్టింగ్ ద్వారానే. పాట పాడడానికి పోతే అక్కడ యాక్టింగ్ చేయాల్సి వచ్చింది. సో యాక్టింగ్ ద్వారానే అందరికి పరిచయం అయ్యా. తర్వాత ఇక నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలని చెప్పి నేను ఒక వేదిక ఏర్పాటు చేసుకొని సింగర్గా అందరికి పరిచయం అయ్యా. తర్వాత అన్నీ అన్ఎక్స్పెక్టెడ్గానే జరుగుతూ వచ్చాయి. తర్వాత మన ఈ సినిమా క్యారెక్టర్ అదే సార్ కాల్ చేస్తారు నాకు, ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ ఉందమ్మా, ఇట్లా క్యారెక్టర్ చేయాలి అంటే. ఏం క్యారెక్టర్ అంటే నాకు పంపించారు, ఇట్లా ఉంటుంది స్టూడెంట్స్ అని చెప్పి పంపిస్తే అప్పుడు నేను చూసి ఓకే నా ఇమేజ్కి తగ్గట్టు, నా క్యారెక్టర్కి తగ్గట్టు మంచిగా నీట్గా గౌరవంగా మంచిగా ఉందని చెప్పి ఒప్పుకున్నాను. నాకు ఫస్ట్ చెప్పింది సుధాకర్ రెడ్డి గారు, నిఖిత మ్యామ్ చెప్పారు మంగ్లీ గారు అని అనుకున్నప్పుడు నాకు అంటే ఆవిడ సాంగ్స్ చూసాను కానీ ఆవిడ యాక్టింగ్ నాకు తెలియదు బేసిక్ గా. కొద్దిగా డౌట్ఫుల్ గానే ఉన్నా, మనం నేర్పించాలేమో లొకేషన్ లో యాక్టింగ్ అనే కైండ్ ఆఫ్ దీంట్లోనే వెళ్ళా. బట్ ఫస్ట్ షాట్
ఒక ఫోన్ కాల్ చాలా బాగా చేసింది తను. ఫస్ట్ షాట్ కే ఓకే అయిపోయింది. నేను షాక్ తిన్నా అసలు. మీరు చెప్తారేమో నాకు యాక్టింగ్, అమ్మా ఏంటి వచ్చా, ముందు ఏమన్నా నేర్చుకున్నావా లేకుంటే చేసావా, ఏమన్నా నాకు క్వశ్చన్ చేస్తారేమో అనుకున్నా. ఏం చేయలేదు, వచ్చాను. వచ్చి రాగానే ఫస్ట్ డేనే ఆటో నడిపేసి ఫస్ట్ డే తర్వాత చెప్పింది నాకు రాదన్నా అని. బండి సైడ్ కి లేచిందన్న, బాగా నడుపుతుంది, టేక్ ఓకే అనగానే ఫస్ట్ టేకే ఓకే అన్నాడు. ఓకేనా సార్ అంటే ఓకే అనగానే చెల్లె బాగా నడిపినా అంటే ఏమో తెలియదన్నా భయపడి నడిపినా అన్నది. అయ్యి బాబాయ్ ముందు చెప్పలేదు దూకేటోని. పర్ఫెక్ట్ కాస్టింగ్ అన్న. పర్ఫెక్ట్ కాస్టింగ్. అసలు ఇందులో హీరోయిన్స్ నభా నటాషా గారా, తమన్నా గారా హీరోయిన్? నభా నటేష్ అన్న. అరే పేరు నబ్బా, తెలుగు మీడియం. నటేష్ అన్న, నటేష్. నటేష్ అదే నభా గారా సార్? ఇందులో హీరోయిన్ నభా గారా, తమన్నా గారా? నభా గారు అండ్ అంత ఈక్వల్ విలన్ క్యారెక్టర్ తమన్నా గారు చేశారు. బేసిక్ గా విలన్ తమన్నా అండ్ హీరోయిన్ నభా నటేష్. చూసినావా, గ్లామర్ బ్యూటీ విలన్ ని చేసేసిండు. ఇప్పుడు పాట పాడిన యాక్టర్ ని చేసి, అందమైన హీరోయిన్ విలన్ ని చేసి, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. బేసిక్ గా నభా నటేష్ మంచి ఆర్టిస్ట్ తను. అంటే మీరు ముందు అనుకున్నారు సార్, అంటే తమన్నాను రీచ్ అవుతారు, తమన్నాకు ఇది చెప్తే ఆమె ఒప్పుకుంటుంది అని నమ్మకం ఉండేనా? యా డెఫినెట్ గా. తనకు కూడా ఇప్పుడు ఏంటంటే తమన్నాకి తను కొత్త క్యారెక్టర్లు చేయాలని ఆ కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ తో ఉంది తను కూడా. అంటే ఎప్పుడైతే మనం అప్రోచ్ అయ్యామో వెంటనే తను చేస్తా అనింది. అండ్ వెరీ ఛాలెంజింగ్ రోల్, చాలా బాగా చేసింది క్యారెక్టర్ తను. హిందీలో చేసింది మన టబు గారు. మళ్ళీ ఆవిడ మ్యాచ్ చేయాలంటే చాలా కష్టం. చాలా బాగా అదొక క్వశ్చన్ మార్క్ ఉండేది. అనౌన్స్ చేసినాక తమన్నా చేస్తుందని చాలా మంది అడిగారు. ఇందులో పేరుగా పెద్ద నరేష్ గారు చేస్తుందంటే పెద్ద నరేష్ గారా అని ఒక్కొక్కరు షాక్ కూడా. ఆయన కూడా ఓకే అనగానే ఆయన చూసుకోమని ఒప్పేసుకుంటారు. అంటే ఈ టెక్నీషియన్స్ అందరు కూడా మన మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఫస్ట్ ఆర్టిస్టులు మీ ఇద్దరు కాకుండా అంటే బేసిక్ గా జిష్యూ సేన్ గుప్తా తను ఒక అద్భుతంగా చేశాడు తన క్యారెక్టర్. అండ్ నరేష్ గారు ఆయన కొత్త యాంగిల్ ఇప్పటి వరకు చేసిన రోల్స్ కాకుండా ఒక చిన్న ఒక ఓల్డ్ హీరో క్యారెక్టర్ తను కూడా చాలా బాగా చేశారు. అండ్ హర్ష అయితే డాక్టర్ లాగా నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్. మీ కాంబినేషన్ ఉంది కదా. అండ్ శ్రీముఖి అండ్ అందరూ చాలా బాగా చేశారు. ఒక చిన్న కుర్రాడు పేరు అతను దీంట్లో చూసానన్న, టిక్ టాక్ లోనో దేంట్లోనూ చూసా. తనకు కూడా మంచి ఫాలోవర్స్ 54,000 60,000 ఉన్నారు. టిక్ టాక్ చేస్తా ఉంటాడు. తను వైజాగ్ నుంచి వచ్చి మన కోసం చేయడం చాలా బాగా చేసాడు తను కూడా. కాస్టింగ్ అయితే అందరూ చూస్ చేసుకొని పెట్టుకున్నట్టు. కాస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్ కాస్టింగ్. చాలా రేర్ గా సినిమాలో కొంచెం ఇలా సెట్ అవుతాయి. ప్రొడ్యూసర్ గారితో ముందు సినిమా చేశాను, ఈ సినిమా చూసినాక రవి బాగుంది. మీకు ఎట్లా అనిపించింది అన్న ఓవరాల్ గా, అంటే ఈ సినిమా చేస్తుంటే? మొత్తం సినిమా చేస్తున్నప్పుడు ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ రోల్. ఎందుకంటే హిందీలో ఆయుష్మాన్ ఖురానా ఆ సినిమా హిందీలో ఇట్స్ కల్ట్ సినిమా. తర్వాత మనం సినిమా రీమేక్ చేస్తాం అనుకున్న తర్వాత హీ గాట్ నేషనల్ అవార్డ్. అతను యాక్టింగ్ ఇప్పుడు నాకుంటుంది ప్రెషర్ సినిమా తర్వాత వచ్చే ఆ కంపారిజన్స్ కానీ ఉంటాయి. బట్ ఐ థింక్ ఇట్ డీసెంట్ గుడ్ జాబ్ అనుకుంటున్నాను. ఫస్ట్ చూసాను, మా సినిమా చేస్తున్నప్పుడు ఇంకోసారి చూసాను అంతే. మళ్ళీ సినిమా షూటింగ్ అవుతున్నప్పుడు అప్పుడప్పుడు మాకేమన్నా డౌట్స్ ఏమైనా వస్తే చూసాను తప్ప చూస్తే మళ్ళీ ఇక్కడ సేమ్ వస్తుందని చిన్నగా మోస్ట్లీ బ్రిన్సీ. ఇక్కడ మాకేమన్నా డౌట్స్ వస్తే రేర్ గా వేస్ట్ వస్తాయి అంతే ఆ సీన్ వరకు అంతే. కానీ లాక్డౌన్ లో చేసాం కదా, మాస్కులు యాక్షన్ కట్ కన్నా కూడా ఎక్కువ భయ అందరూ మాస్కులు వేసుకోండి, మాస్క్ వేసుకోండి. కానీ దేవుని దయ వల్ల ఎవరికి భయంతోనే చేశాను నేను కూడా. నాకు నాగిరెడ్డి గారు రావాలా, నిజమా కరోనా ఉందండి భయంతో. నేను హిందీ సినిమా చూసినప్పుడు సార్ మ్యూజికల్ బేస్డ్ గా ఒక రన్ అవుతుంటది కదా, దీన్ని మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు చేస్తారని అనుకున్నప్పుడు మీరు ఫస్ట్ నుంచి మహతి సాగర్ అనుకున్నా. ఫస్ట్ లాక్డౌన్ లో కలిసి ఇలాగా మనం అనుకున్న చేంజెస్, దాంతో పాటు ఈ సినిమాకి ఎలా చేస్తున్నాం అనేది తనకు నరేషన్ ఇచ్చిన తర్వాత తను కూడా బాగా ఇన్వాల్వ్ అయ్యి, అంటే మీకు తెలిసిన ఇప్పుడు రిలీజ్ అయిన 3 సాంగ్స్ కూడా బాగా రీచ్ ఉంది. అంటే ఐ మీన్ అందులో 3వ సాంగ్ అయితే యూత్ కి బాగా ఎక్కింది. అక్కడ మనకు కామెంట్స్ లో ఇట్లా చూస్తాం, పాడతావా? మేము పాడద్దు, నువ్వు పాడాలి. అండ్ సాంగ్స్ కంటే కూడా హీ వండర్ఫుల్ BGM. RR 2017 అసలు చాలా వేసాడు RR.
ఎందుకంటే కొత్తగా ఉంటుంది. ఇది ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ కాబట్టి కనెక్ట్ అయ్యేందుకు తెలుగులో చాలా మంది అంటే ఇండస్ట్రీ వాళ్ళు చూస్తుంటారు, ఎట్ ద సేమ్ టైం మనకు ఫారెన్ లో అబ్రాడ్ లో ఉన్న వాళ్ళందరూ చూసి, కానీ తెలుగు ప్రేక్షకులకు మాత్రం ఇది మంచి ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా అవుతుంది ఇది. అంటే ట్విస్ట్ల మీద ట్విస్ట్ ఉంటాయి అంత. అంటే నీ నిజ స్వరూపం తెలుస్తుంది, నీకు సహకరించిన నా గురించి తెలుస్తుంది, హీరో గారి మంచితనం గురించి తెలుస్తుంది. అంటే ఇప్పటికి అంటే ఆ సినిమా నేను చూశాను సార్, ఇప్పుడు ఈ సినిమా కూడా నేను చేశాను సార్. అసలు ఇందులో మీకు కళ్ళు ఉన్నాయా లేవా చూడండి, అది అది తెలుసుకోవడానికి 17th ప్లీజ్ అదొక్కటి సార్. మనం సినిమా కోసం ఒక్కొక్కటి ఇప్పుడు ఈ తన ఆటో నేర్చుకునేది నేను నేర్చుకున్నా, మీరు బ్లైండ్ గా చేస్తున్నా అన్నప్పుడు రియల్ లైఫ్ లో ఎప్పుడైనా అలా అంటే లైఫ్ లో నటించారా? అస్సలు ఏం చేయలేదు. మా షూటింగ్ కూడా స్టార్ట్ అయిందంటే నేను దుబాయ్ లో బేస్బాల్ షూటింగ్ అవుతుంటే వీళ్ళు వచ్చేసి చిన్న సాంగ్ వరకు ఫస్ట్ షాట్ అసలు ఏంటి క్లైమాక్స్ క్లైమాక్స్ ఇలాంటి హోంవర్క్ చేయలేదు, ఇంక స్టార్ట్ చేయాలంటే పర్లేదు కానీ అలా వెళ్ళిపోయి ఫ్లో వెళ్ళిపోయాం అంతే. అప్పుడు రియల్ గా ఉన్న బ్లైండ్ వాళ్ళని తలుచుకున్నారా మీరు? వాళ్ళు ఎలా ఏం తెలుసుకోలేదు, జస్ట్ ఆ క్యారెక్టర్లో పోయి తీసాం అంతే అంతే. సో ఆ దేవుడు శక్తి ఇచ్చి అంతే అంతే ఆ దేవుడి వల్ల. అండ్ పియానో కూడా ప్లే చేయాలి కదా, ఫస్ట్నే ఒక 15 minutes కి ట్యూన్ పట్టేశారు, ట్యూన్ పట్టి స్టార్టెడ్ ప్లేయింగ్. అంటే నేను ప్లే చేస్తారన్నా బేసికలీ? ఏం రాదు, అసలు పాట నేర్చుకుందాం అనుకున్నాం కానీ నా షూటింగ్ లో చెక్ రంగ్ అవుతున్న బ్యాక్ టు బ్యాక్ నా టైం లేదు. మా షూటింగ్ స్టార్ట్ అయిపోయింది, సాంగ్ కుట్టాలి పియానో ఎవరు వచ్చి చెప్పారు, బాగా యాక్ట్ చేశారు, బాగా చాలా బాగా చేశాను. అన్ని పక్కన పెడితే పిల్లితో మీకు ఉన్నటువంటి నాకు పిల్లంటే బేసికలీ నాకు చిరాకు, నాకు పిల్లలు అంటే నాకు చిరాకు, దాన్ని ఎక్కువ ఉంటుంది నాకు చిరాకు అంటే ఎందుకు నాకు ఇష్టం లేదు, బట్ దాన్ని ఎత్తుకోవాలి ముట్టుకోవాలి నాకు అసలు లోపలంతా కనపడని క్యారెక్టర్ కాబట్టి బాగా యాక్ట్ చేశారు. అదే గుడ్డోడు యాక్ట్ చేయాలి, మళ్ళీ దాని చిరాకు వస్తూ ఉంటది. అండ్ ఎప్పుడు షార్ట్ పెట్టి యాక్షన్ అంటే అది పారిపోతుంది. అదొకటి పాప మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ దాన్ని పట్టుకొచ్చే పనిలో ఉండే. లాస్ట్ ప్రమోషనల్ సాంగ్ లో కూడా ఈయన పట్టుకుంటాడు కదా, అప్పుడు మాకు కూడా మస్తు భయం అయింది పిల్లితో. అంటే నాకు ఒక 2 పిల్లులతో పాటు ఇంకో 3వ పిల్లని పట్టుకుని పెద్ద అలవాటు అయిపోయింది కదా. కానీ ప్రమోషనల్ సాంగ్స్ అంటే నేను ఇప్పటివరకు అన్ని సినిమాలు చేశా, నా మీద సాంగ్ పెట్టడం ఇది ఫస్ట్. ఎట్ ద సేమ్ టైం నాకు బాగా బ్లాక్స్ బాగా నచ్చినాయి. ఇప్పుడు ఎప్పుడు రిలీజ్ అవుతుందని వెయిట్ చేస్తున్నా. 12th సాంగ్ రిలీజ్ అది ఖచ్చితంగా, ఎందుకంటే అది కూడా బాగా నచ్చుద్ది అందరికి. ఆ సాంగ్ విల్ బి వెరీ వెరీ బిగ్. ఇప్పుడు మన 3వ సాంగ్ రిలీజ్ అయ్యాక కథలో నడుస్తున్న పాట ఉన్నట్టున్నది అని ఒక్కొక్కరు కామెంట్స్ పెడుతుంటే, సో కనెక్టింగ్ అంటే వాళ్ళందరూ కనెక్ట్ అయ్యారు, కన్ఫ్యూజ్ కాకుండా క్లారిటీగా ఉన్నారని మాత్రం అర్థం. అందుకు చాలా పాజిటివ్ టాక్ ఉందన్న, అందరూ చాలా మంచి హిట్ కావాలి, నితిన్ అన్న మంచి హిట్ రావాలి అని చెప్పి కోరుకుంటారు. 17th వస్తుంది కాబట్టి డెఫినెట్లీ విల్ గెట్ గుడ్ రెస్పాన్స్. మంగిలి నువ్వు చెప్పు. బేసికలీ మీ మంచితనం కూడా నిజం, అవునా కదా? అంటే ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడి ఎక్కువ మాట్లాడకుండా. కృతి ఉంటది త్యాగరాజ స్వామి గారిది, సమయానికి తగు మాటలాడేనే అని కృతి ఉంటది. సో ఎంత సమయంలో ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడి, అసలు ఎక్కువ ఒక మాటలో చెప్పంటే నాకు ఆపోజిట్. నీకు ఆపోజిట్ కరెక్ట్. నువ్వు సమయానికి ఎక్కువ మాట్లాడేవాడు అంతే కదా. చలో నువ్వు చెప్పు. అంటే షూటింగ్ అనగానే నువ్వు ఒకటి ఎక్స్పెక్టేషన్ చేయాలంటే షూటింగ్లో ఎంజాయ్ చేయొచ్చు, మాట్లాడచ్చు అని. మాస్క్ల మధ్యలో షూటింగ్ చేస్తున్నప్పుడు ఈ సెట్లో నీ అనుభవం? అంటే నేను అదే షూటింగ్ కదా, ఫస్ట్ మూవీ, అసలు చాలా మంచి క్యారెక్టర్, అందరితో కలిసి నితిన్ అన్నతో, అందరితో, డైరెక్టర్ సార్తో, అందరూ హీరోయిన్ అందరూ కూర్చొని చక్కగా ఎంజాయ్ చేసుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు అనుకున్నాం. కానీ కరోనా కదా, అసలు అంతంత దూరంలో అందరూ ఇక ఎవరు కూడా దగ్గర లేరు. అక్కడికి కూడా కొంచెం ఎంతో కొంత హర్షవర్ధన్ అన్న, మీరు, నేను, ఆమెతో కొంచెం తక్కువనే నేను చేసాను. అంటే పెద్ద సీన్లు లేవు, లేకున్నా కూడా ఎక్కువ. ఇప్పుడు మనం అంటే కొంచెం ఏదో తనతో నాకు అంత బాండింగ్ లేదు కదా, సో అలా ఉండేదాన్ని. కానీ మంచిగా అనిపించేది. కరోనా కారణంగా ప్రికాషన్స్ తీసుకొని మాస్క్ వేసుకొని, మనం యాక్టింగ్ అంటే మాస్క్ తీయడం, లేదు అంటే మాస్క్ వేసుకొని కూర్చోవడం. అండ్ ఈ మూవీలో హర్షవర్ధన్ అన్న కూడా చాలా మంచిగా, చాలా బ్రిలియంట్ గా, చాలా బ్రిలియంట్ యాక్టింగ్ కూడా చాలా బాగా చేశారు. నాకు కూడా నేను కొత్తగా వచ్చిన అమ్మా ఇది అని చెప్పి చాలా మంచి మాటలు చెప్పారు. అండ్ యువరాజ్ కూడా మంచి, చాలా మంచి కెమెరామెన్, చాలా బాగా చేసాడు, చాలా కోఆపరేటివ్ తను.
అంటే ఈ కరోనా టైంలో కొద్దిగా ఫాస్ట్ గా చేయాల్సి వచ్చింది సినిమా బేసిక్ గా. అవును సార్. అంటే ఊరికి ఏం అవ్వకుండా కొద్దిగా స్పీడ్ గా అయితే బెటర్ అనేది ఇంట్లో. వాళ్ళు లైటింగ్ చేసేటప్పుడు జాగ్రత్తలు, మాస్కులు పెట్టుకుంటూ నా మొత్తం ఎంటైర్ నా కెరియర్ లో ఇది మోస్ట్ ఫాస్టెస్ట్ మేడ్ సినిమా. 42 days సినిమా అయిపోయింది. 42 days ఫాస్టెస్ట్ నాకు ఇది. అసలు షాక్ సినిమా అయిపోయింది. సినిమా అయిపోయింది. ఏం డేస్ 42 days అంటే ఫట్ 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 ఫాస్ట్ అయితే మిగతా సమయంలో మనం సరదాలలో ఉంటాం, టైం తీసుకుంటాం, అవును. ఇప్పుడు పనే చేస్తాం కాబట్టి కరోనా కాబట్టి ఎందుకంటే పని పని కాబట్టి complete అయింది. జల్దీ జల్దీ కరోనా కదా, జల్దీ జల్దీ పని చేసుకోవాలి, జల్దీ ఇంటికి వెళ్ళిపోవాలి. కరెక్ట్ అండ్ విత్ గ్రేట్ అవుట్పుట్. ఫాస్ట్ వాచింగ్ కాదు, విత్ గ్రేట్ క్వాలిటీ అండ్ అవుట్పుట్ 42 days అని. దీనికి మొత్తం ఇంటర్ క్రెడిట్ గోస్ టు గాంధీ ఓన్లీ. అంటే ఏ మాత్రం తగ్గకుండా ఎగ్జాక్ట్లీ డైరెక్టర్ కి అభిజన్ లేకుంటే నేను విన్నా సార్ మెల్లపాక్ గాంధీ గారి గురించి, ఫ్రెండ్లీగా ఉంటాడు, మంచిగా నీకు టైం ఇస్తాడని విన్నా, కానీ ఇక్కడ వర్క్ చేసేటప్పుడు మాత్రం అబ్బా ఇంత తొందరగా కనెక్ట్ అవుతాడు అనుకోలేదు సార్ నాకు. అండ్ దానికి ఫాస్ట్ గా అవడానికి యువరాజ్ మన ఆర్ట్ డైరెక్టర్స్ అందరూ గ్రేట్ టీమ్ సెట్ అయింది. బాగా యాక్టర్స్, కాస్టింగ్ ఎంత బాగా సెట్ అయిందో టీమ్ కూడా అంత బాగా సెట్ అయింది. ఇంకో సీన్ చెప్పాలి మీ అందరికి. ఏంటిదంటే అదే ఒక ముచ్చట, ఒక సీన్ చేస్తున్నప్పుడు మేమంతా నితిన్ అన్న, నేను, రవణ, హర్షవర్ధన్ అన్న మేమంతా చేస్తున్నప్పుడు నాకు డైలాగ్ చెప్పారు. ఆ డైలాగ్ కళ్ళు డైలాగ్ అన్న. కళ్ళు పోయినాయి అంటే కాళ్ళు పోయినాయి అంటే కాళ్ళు అని నీ కాళ్ళు పట్టుకొని ఎక్కడ పోయిందమ్మా నీ కాళ్ళు, హర్షవర్ధన్ అన్న. అమ్మో చాలా గమ్మత్తు నవ్వి. నేను కలిసిన ఆర్టిస్టులలో హర్షవర్ధన్ అని ఒక మంచి సూపర్ క్యారెక్టరేషన్, ఆయన చెప్పే విషయాలు కానీ ఆయన ఎక్స్ప్లెనేషన్ మనకు చాలా బాగా సపోర్టివ్ ఉంటాడు. పెద్ద నరేష్ గారితో నేను చాలా సినిమాలు చేశాను, ఎంసీఏ, శతమానం భౌతి చేశా. నరేష్ గారు నాతో కూడా ఆల్మోస్ట్ అన్ని సినిమాల్లో హర్ష గారు కూడా ఉంటారు మీ సినిమాలో ఉంటారు, సేమ్ ఉంటారు వాళ్ళు. మనకు కోఆపరేటివ్ గా అంటే మంగిలి చెల్లెకు సజెస్ట్ చేయడంలో కానీ అది చాలా బాగా. నేనైతే మీరు చెప్పడమే కాకుండా నేను రవణ్ణని అడగడం కానీ, హర్షవర్ధన్ అన్న అడగడం కానీ, అందరి సజెషన్ తీసుకున్నా సార్ నేనైతే. ఇలా చెప్తే ఈ సినిమాకి మీరు సింగర్ కంటే మీరు యాక్టర్ అవుతారు. మీరు రాసుకోండి, సినిమా తర్వాత మీకు వచ్చే ఆఫర్లు రేంజ్ ఉంటాయి. అంటే ఇంకా మీరు పాట పాడడం కూడా మీకు ఆ టైం ఉండకపోతుంది. ఇది వరకు వాళ్ళు మేనేజ్ చదివేది, మేము ఎంత అనుకుంటున్నాను. ఈమె ఇప్పుడు మేనేజ్ చదివేది పాటక, యాక్టింగ్, గెస్ట్ రెండు కల్ప, సింగింగ్ యాక్టర్. బట్ క్రెడిట్ నేనైతే సుధాకర్ రెడ్డి సార్ కి అండ్ గాంధీ సార్ కి ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. నన్ను చూస్ చేసుకొని, నన్ను నమ్మి ఈ క్యారెక్టర్ కి నేను న్యాయం చేస్తానా చెయ్యనా అనేది ఆలోచించకుండా మంగ్లీయే కావాలని చెప్పి స్పెషల్లీ నన్ను తీసుకొని నన్ను నమ్మినందుకు థ్యాంక్ యూ సో మచ్ మీకు. వాళ్ళు ఏ సినిమా ఆఫీస్కి వెళ్ళినా కానీ హీరోయిన్ ఎవరు చేస్తున్నారు నభా, ఓకే ఆ క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారు, టాప్ క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారు తమన్నా, ఓకే మంగిలి క్యారెక్టర్, మన టికెట్లు అమ్మే క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారు మంగిలి, అబ్బా మంగిలి ఎవరు దొరకబడ్డారు, తర్వాత పోలీస్ భార్య ఎవరు చేస్తున్నారు అన్నాడు. ఒక్కొక్క అంటే ఇది వరకు అడిగితే మిగతా సినిమాలలో కూడా చూస్తే తక్కువ మంది అడిగేది, ఇలా ఉన్న 9 క్యారెక్టర్లు అడిగి తెలుసుకున్నారు సార్. అంటే బేసిక్గా లిమిటెడ్ క్యారెక్టర్స్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్. ఆయన అందరు ఎంజాయ్ చేసేది ఈ సినిమాను. ఇప్పుడు తెలుగులో ఎంజాయ్ చేయడానికి రెడీగా మనం ఇస్తున్నట్టుగా ఆడున్నది. 17th సో వెయిటింగ్ అందరూ వెయిటింగ్. ఇంకెప్పుడు అంటే మనకు డేట్ ముందు పోతుంటే కొద్దిగా టెన్షన్, చాలా క్యూరియాసిటీ ఉంది సార్ నాకైతే. అసలు ఎప్పుడెప్పుడు వస్తుంది సినిమా అని చెప్పి. ఫస్ట్ సినిమా కదా, అందరికీ చెప్తున్నా నేను ఇట్లా యాక్టింగ్ చేసిన, ఆటో నడిపినా అని చెప్పి. ఫ్రెండ్స్ నీ ఫ్యామిలీ అందరూ దే విల్ బి వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యు. అది గ్యారెంటీ. అది ఖచ్చితంగా. ఎందుకంటే చేసిన క్యారెక్టర్ విలనిజం కదా, అంత నేచురల్ గా నీలాగే చేసావు అంటారు. లేదు, ఇలా విలనిజం ఉంటది, అమాయకత్వం ఉంటది, అన్ని రసాలు ఉంటాయి ఇందులో. అప్పటికప్పుడే చేంజ్ చేసుకుంటూ ఇట్లా చేయమ్మా అట్లా చేయమ్మా. సార్ మళ్ళీ మరి నెక్స్ట్ సార్ తోటి ఇంకేమన్నా నెక్స్ట్ ప్రాజెక్ట్ అనుకున్నారు? ఎందుకంటే అందులో మాత్రం నిలబడకుండా డాన్సులు ఒకటి ఫస్ట్, ఇలాగే మా ఇద్దరిని కూడా కంటిన్యూ చేసి అంటే ఒకటి సార్ని ఒక మాట అడుగుదాం అనుకుంటున్నా నేను. సార్ మీరు కృష్ణార్జున యుద్ధం చేసిర్రు, వెంకటాద్రి ఎక్స్ప్రెస్ కామెడీ బేస్డ్, మళ్ళీ తర్వాత ఎక్స్ప్రెస్ రాజా, ఇవన్నీ చేసిర్రు కదా. నెక్స్ట్ ఏం చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏ జోనర్ లో? కైండ్ ఆఫ్ ఎంటర్టైనర్. ఇది కూడా మనది ఎంటర్టైన్మెంటే కాబట్టి. అంటే మీకు ఇష్టమా? యా, బేసిక్ గా ఫన్ కైండ్ ఆఫ్
ఆ క్యారెక్టరైజేషన్స్ అవన్నీ కూడా బాగా ఇష్టం. సో ఆ కైండ్ ఆఫ్ మూవీనే ప్లాన్ చేస్తున్నా. ఓకే, సూపర్. మీకు ఎలా అనిపించింది సార్ ఈ సినిమా చేసినప్పుడు మొత్తం టోటల్ గా నితిన్ అన్నతో కానీ? యా, బేసిక్ గా నేను ఎప్పటి నుంచో వెయిటింగ్, నా సెకండ్ మూవీ నుంచి నితిన్ గారు మన ఇద్దరం కలిసి చేద్దాం అనేది ఒక ఇది ఉండింది. బట్ సరే, రీమేక్ అయినా అన్నతో ఒక ట్రావెల్ విల్ ట్రావెల్ టుగెదర్ అనే కైండ్ ఆఫ్ దీంట్లో. అండ్ వెరీ హ్యాపీ ఆఫ్టర్ వాచింగ్ ద ఫిలిం. లైక్ మీరు ఆర్టిస్టులు కానీ, కాస్టింగ్ కానీ, నితిన్ గారు కానీ, తమన్నా చాలా షాకింగ్ థింగ్ ఈ మూవీలో. అండ్ నభా నటేష్ కానీ, అండ్ అందరూ కూడా చాలా బాగా చేశారు. వెరీ హ్యాపీ. ఇట్స్ నాట్ లైక్ ఏదో రీమేక్ చేసామంటే రీమేక్ అనేది కాకుండా ఒక డిఫరెంట్ సినిమా అండ్ లైఫ్లో ఒకసారి చేయదగ్గ సినిమా అనేది ఆ ఫీల్ అయితే ఏదైతే ఉందో అది బాగుంది. కానీ అంటే ఇప్పుడు సింగింగ్ అనుకోండి, అబ్బా కష్టం రా నాయన, యాక్టింగ్ అనుకోండి, యాక్టింగ్ ఒకటే, అబ్బా కష్టం ఏందిరా నాయన అనిపిస్తుంది. అంటే హ్యాపీగా చేస్తూ ఉంటాం, కానీ అప్పుడప్పుడు చిన్న ఒక విసుగు అలాంటిది వస్తూ ఉంటది కదా సార్. ఏ పని చేసినా కూడా అందరికీ ఉంటది, కానీ ప్రేమిస్తూనే చేస్తారు, కష్టపడైతే చేయరు, ఇష్టపడే చేస్తారు. అలాగా ఇప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే మీరు అన్ని చూసుకోవాలి, టోటల్ 24 క్రాఫ్ట్స్ మొత్తం అంతా చూసుకోవాలి కదా. మీకు ఎప్పుడు అలా అనిపించదా? అంటే పని అదే కదా, చేయడానికి వచ్చింది డైరెక్షన్. మళ్ళీ ఈ సినిమాతో పాటు ఒక విషయం ఏంటంటే, మన ప్రేక్షకులు అందించే ఒక మంచి సినిమాని అందించాలని డైరెక్టర్ ఎప్పుడు అనుకుంటాడంటే, ఇంటికాడ కూర్చున్నప్పుడే అనుకుంటాడు, నేను ఇండస్ట్రీకి వెళ్తా, నేను అన్నీ నేర్చుకుంటా, నేను మంచి సినిమా తీస్తాను. Day 1 నుంచి అదే రాసుకొని ఇక్కడికి వస్తాడు, అది తీయడానికే ప్రయత్నిస్తాడు. అది తీసినాక కూడా నెక్స్ట్ సినిమా కూడా అదే ఇద్దాం అనుకుంటాడు. అలాగే జర్నీ ఉంటుంది జీవితం మొత్తం. ఆ 24 క్రాఫ్ట్స్ను అనుబంధం చేసుకొని వాళ్ళ ఎండ్ ఆఫ్ ది మోటో ఒకటే, తెలుగు ప్రేక్షకులను అలరించే సినిమా నేను ఇవ్వాలి, అందులో నేను నెంబర్ 1 ఉండాలి అనుకుంటాను. అది ఎప్పుడు దర్శకుడికి. ఎందుకంటే నేను ఇండస్ట్రీలో చూసింది, రచయితను దర్శకులు తలుచుకుంటే మనం స్టార్లు చేస్తారు, స్టార్లను ఇస్తారు ఎప్పటికి. ఎందుకంటే వాళ్ళ స్పేస్ అనేది వాళ్ళు మోసే బరువు కనిపించింది, కానీ మోసే బరువు అంతా వాళ్ళదే ఉంటుంది. మనం అందరం కూడా ఆడుతున్న బొమ్మలో ఆడించేవాళ్ళు, ఎలా ఆడాలి, ఎక్కడ ఆడాలి అని చెప్తుంటారు. ఎక్కువ ఆడుతున్నావు ఆగు అంటారు. సో బేసిక్ గా 17th రిలీజ్. సో హోప్ ఎవ్రీవన్ విల్ ఎంజాయ్ ద ఫిలిం. ప్రేక్షకులందరికీ విష్ యూ ఆల్ వెరీ హ్యాపీ వినాయక చవితి. September 17th హాట్స్టార్లో మా సినిమా మాయిస్ట్రో వస్తుంది. ప్లీజ్ చూడండి. సినిమా చేస్తూ మేము చాలా ఎంజాయ్ చేసాము, సినిమాని చూస్తూ మీరు బాగా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. ప్లీజ్ వాచ్ మాయిస్ట్రో ఆన్ 17th September ఓన్లీ ఆన్ హాట్స్టార్.